వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణ పరాజయం పొంది జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయి ఏడాది గడిచింది. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏ సమస్యలు కనపట్ల. ఇదిగో రాష్ట్రంలో ఈ సమస్యను పెద్ద భూతత్వంలో పెట్టి చూపిద్దామంటే వాళ్ళకి ఏమీ కనపట్లేదు. ఎందుకంటే సంక్షేమానికి సంక్షేమం జరుగుతుంది, మరో పక్క లాండ్ ఆర్డర్ జరుగుతుంది, ఇంకో పక్క అవినీతి చేసిన వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు వేసినటువంటి ఒక ఫేక్ బీజాన్ని మరొకసారి తెర మీదకు తీసుకొచ్చి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి బతుకున్న సమయంలో అనేక ఫేక్ ఎలిగేషన్లు చంద్రబాబు నాయుడు మీద చేశాడు. అందులో ఒకటి ఏంటి, చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగా అన్నాడు అనేది ప్రధానంగా నాడు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ప్రధాన ఆరోపణ. దాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా భూతత్వంలో పెట్టి చూపి ఆ రైతులందరినీ ఒక రకంగా చంద్రబాబు గారి మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకోమన్నాడు, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడనే పదాలను వీళ్ళు సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చెప్పలా వ్యవసాయం మీద ఆధారపడటంతో పాటు టెక్నాలజీ వైపు నడవాలనేది ఆయన చెప్పిన మాట. సో రెండు కళ్ళతో చూడాలి. ఒక రకంగా టెక్నాలజీకి ఆయన కొంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మాట వాస్తవం. దాని ఫలితమే ఈరోజు హైదరాబాదు. సో ఇప్పుడు రైతుల కుటుంబంలో ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేరా, విదేశాలకు వెళ్ళి చదువుకోవట్లేదా? ఆ రోజు చంద్రబాబు గారు చెప్పింది అదే. దాన్ని భూతత్వంలో పెట్టి చూపించారు వీళ్ళు. ఇప్పుడు అదే ఓడిని ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ, నేను చెప్పా కదా వాళ్ళకి పనేమీ లేదు చేయటానికి, ఎటువంటి విమర్శలు చేయాలో తెలియక మరొక ఫేక్ ఎలిగేషన్ బయటికి తీసుకొచ్చారు. ఏంటిది, గాల్లో మేడలు కొడుతూ వ్యవసాయం దండగానే మూర్ఖ శిఖామణి చంద్రబాబు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి అన్నీ సమకూర్చి వ్యవసాయాన్ని పండగ చేసిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేస్తే 11 సీట్లకు ఎందుకు పడిపోతారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా మీరు? ఓడిపోవడం సహజమే, నేను కాదని నేను అన్నాను. వై నాట్ 175 అంటే నా వెంట్రుకు కూడా బీకలేరంటే మొత్తం గుండు గొరిగేసి 11 ఎంటికలు నెత్తిమే పెట్టి వదిలేశారు కదా జనం. మారకపోతే ఎలాగా? నువ్వు నిజంగా రైతులకు అంత చేసి ఉండుంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చుండేది కదా. ఇప్పుడు అయ్యా ప్రతిపక్ష హోదా, అమ్మా ప్రతిపక్ష హోదా అని ఇటేమో చంద్రబాబు నాయుడిని అడుక్కోవటం, అటు వెళ్ళి కోర్టులకి వెళ్ళి అడుక్కోవటం నీకు పరిపాటిగా మారింది. మరి ఆకారం ఎందుకు వచ్చింది? నువ్వు వ్యవసాయాన్ని పండగ చేస్తే 5 ఏళ్లలో. ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇదిగో ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు ఫోటోని ఒక భయంకరంగా రూపుదిద్ది ఆయన కళ్ళల్లోనేమో ఎరుపు చుక్కలేసి వెనకమాల బ్లాక్ కలర్ షేడ్ వేసి ఇక్కడేమో ఈయన వ్యవసాయాన్ని దండగా అంటాడంట, ఈయన వ్యవసాయాన్ని పండగ చేస్తాడంట. సో ఇక్కడికి ఏంటంటే కలర్లో తేడంటే చూసేవాళ్ళకు కూడా ఒక రకమైన ఇది కలిగేటట్టు చేసినటువంటి కుట్ర. ఇలాంటి పోస్టర్లు తయారు చేసినోడు ఎవడో, దీన్ని పోస్ట్ చేసినోడు ఎవడో నాకు తెలియదు, కానీ నేను ఒక వీడియో చూపిస్తాను. ఈ పోస్టర్ తయారు చేసినోడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మూతి మీద మీసం ఉన్న ఆ పార్టీలో ఎవడైనా సరే, వైఎస్ఆర్సీపీలో నాకు మూతి మీద మీసం ఉంది అని చెప్పుకునే ఎవడైనా సరే దానికి సమాధానం చెప్పాలి. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి తలదించుకుని వెళ్ళిపోయాడు తప్ప సమాధానం చెప్పాలి. ఆ వీడియోకి ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను, అప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను చూపించే వీడియో ఇప్పుడుది కాదు, దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితంది. చంద్రబాబు గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారేమో బహుశా. సో అప్పుడుది మాట్లాడింది ధూళిపాల నరేంద్ర. ఒకసారి వినండి ఒకసారి వీడియోని. ఈ సభలోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి దండగా అనే మాట నేను అనలేదు. ఏ రికార్డులో ఉందో చూపెట్టండి. మీరు ఆ మాట నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటే ఈ ప్రభుత్వం కింద నుంచి పైదాకా అధికారులు అందరూ ఎత్తికినా కూడా ఎక్కడ స్టేట్మెంట్ దొరకలేదు. గ్లోబల్స్ ప్రచారం చేశారు సార్ ఆ రోజు. గ్లోబల్ ఇదే స్వయంగా నాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నటువంటి సభలో మాట్లాడేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు ఒక సవాల్ విసిరారు. నాడు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు గారు ఒక సవాల్ విసిరారు. ఏంటో తెలుసా? నేను వ్యవసాయాన్ని దండగా అన్నది ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ రికార్డ్ కానీ ఎక్కడైనా సరే నిరూపించగలిగితే నేను రాజకీయాలను వదిలేస్తానని ఆ రోజు చంద్రబాబు గారు సవాల్ చేస్తే, మరి చంద్రబాబు గారు అంతటి వ్యక్తి రాజకీయాలను వదిలేస్తానన్నప్పుడు చూపించవచ్చు కదా. చూపించారా? దానికి ధూళిపాల సమాధానం చెప్పాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏంటో తెలుసా? ఒకవేళ ఎక్కడైనా సరే చంద్రబాబు డైరెక్ట్గా ఓడనకపోయినా ఎక్కడైనా రైతులను కించపరిచేటట్టు మాట్లాడేమో దాన్ని సింక్ చేయొచ్చు అని చెప్పి అధికారుల దగ్గర మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి వరకు పై నుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా ఎతికి చివరికి ఏమీ దొరక్క ఆ రోజు విసిరిన సవాల్కి ఈ రోజుకి సమాధానం చెప్పలా. ఈ రోజుకి చంద్రబాబు గారు విసిరిన సవాల్ కట్టుబడి ఉన్నాడు. ఆయన చంద్రబాబు గారు విసిరిన సవాల్ కట్టుబడి ఉన్నారు.
వ్యవసాయం దండగా అని చంద్రబాబు గారు అన్నారు అని మీరు ఆధారాలతో నిరూపించగలిగితే ఆయన రాజకీయాలు వదిలేస్తాడు. నేను అందుకే చెప్పా, వైఎస్ఆర్సీపీలో మూతి మీద మేసం ఉందనుకునే ఎవడైనా సరే సవాల్ స్వీకరించాడు. ఏం బతుకులు రా ఇవి? ఎన్ని రోజులు ప్రచారం చేస్తారా? మొన్నటిదాకా చంద్రబాబు గారి మీద 30 కేసులు ఉన్నాయి, 31 కేసులు ఉన్నాయి అని చెప్పి 2019 ఎన్నికల ముందు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ రోజు ఎన్నికలు జరిగే సమయానికి చంద్రబాబు గారి మీద అన్ని కేసులు కొట్టేసి కేవలం లక్ష్మీ పార్వతి వేసిన కేసు మాత్రం పెండింగ్లో ఉండేది. ఆ కేసు కూడా మొన్న కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు గారి మీద ఆ కేసు కూడా కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టిన కేసులు మాత్రమే ఉన్నాయి. ఏం ప్రచారం ఇది? చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు. మరొకసారి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన అసెంబ్లీలో. ఈ సభలోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి దండగా అనే మాట నేను అనలేదు. ఏ రికార్డులో ఉందో చూపెట్టండి. మీరు ఆ మాట నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటే ఈ ప్రభుత్వం కింద నుంచి పైదాకా అధికారులందరూ ఎత్తికినా కూడా ఎక్కడ స్టేట్మెంట్ దొరకలేదు. గ్లోబల్స్ ప్రచారం చేశారు సార్ ఆ రోజు. గ్లోబల్ చెప్పా కదా, ఆ రోజు సృష్టించినటువంటి ఒక గ్లోబల్స్ ప్రచారమే వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు దండగా అన్న మాట. అంతే తప్ప ఆయన ఎక్కడా రైతులను అనలేదు. స్టిల్ ఆ సవాల్ విసిరి 10 ఏళ్ళైందో 15 ఏళ్ళైందో ఈ రోజుకి ఆ సవాల్ను స్వీకరించే దమ్మున మొగడు ఎవడు రాలా బయటికి? ఎవడో నిరూపించాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఏం బయట పెట్టబోయే ఆధారాలు? అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్స్ ఉంటాయి కదా. ఇదంతా ఒక తప్పుడు ప్రచారం. తలక మాసిన వెధవలకి చేతులకి సోషల్ మీడియా ఇచ్చుంటారు. వాడికి ఏం చేయాలో తెలియక రాష్ట్రంలో సమస్యలు చాలా ఉండుండొచ్చు. వాటిని ఎత్తి చూపండి, తప్పులేదు. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయండి, తప్పులేదు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, తప్పులేదు. మంచిదే, ప్రతిపక్ష పాత్ర పోషించడం మంచిదే. ప్రజలు మీకు ఇవ్వకపోయినా మీరు పోషించాలా. ప్రజలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి పండగ చేశాడంట. పండగ చేస్తే 11 సీట్లు ఎందుకు ఇచ్చారా? కనీసం కొద్దిగా బుద్ధి ఉండాలి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగంటే జగన్మోహన్ రెడ్డి పండగ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించారా ప్రజలు? చంద్రబాబు నాయుడు రైతులకు నష్టం చేస్తుంటే ఎందుకు గెలిపించారని నేను అడుగుతున్నా. సాధారణంగా రాజకీయాలు గెలిపోవడం సహజం, నేను కాదని నేను అన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి పండగ చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. గెలవడం సంగతి పక్కన పడి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఒరే, క్రాప్ హాలిడే ప్రకటించిన నీచమైన దరిద్రమైన చరిత్ర ఉన్నటువంటి పార్టీరా మీది. వైఎస్ఆర్సీపీ హయాంలో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈవెన్ వరికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. 40-50 ఏళ్ల చరిత్రలో రైతులు ఎప్పుడు క్రాప్ హాలిడే చూడలేదంట. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఇవ్వాల. అది మీ చరిత్ర. రైతులు గోల పెడితే అప్పుడు పరిశ్రమలకు మళ్ళీ హాలిడే ప్రకటించి ఆ కరెంటుని రైతులకు ఇచ్చి 9 గంటలు ఇస్తానన్నది 5 గంటలు ఇచ్చి రైతుల్ని నానా ఇబ్బంది పెట్టారు. మీరు అడగండి, గోదావరి రైతులు చెప్తారు జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారా లేదని అడగండి, చెప్తారు. అది మీ చరిత్ర. పండుగ చేశారా మీరు? వ్యవసాయాన్ని పండుగ చేశారా? 40-50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు వ్యవసాయానికి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల. గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఓరంటేనే గోదావరి జిల్లాలు. ఆ జిల్లాలో క్రాప్ హాలిడేనే తెలియదు. మీ హయాంలో ప్రకటించారు. రైతులు రోడ్డు మీదకి వచ్చి సబ్ స్టేషన్లు ముట్టడిస్తే జగన్మోహన్ రెడ్డి వన్నులో వణుకు పుట్టి మళ్ళీ పరిశ్రమలకు 2 రోజులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆ పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిడే ఇచ్చి మళ్ళీ ఆ కరెంటును రైతులకు ఇచ్చి ఏదో ఆ టయానికి పబ్బం గడుపుకున్నారు. అది మీ చరిత్ర. అలాంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దండగా నాడు జగన్మోహన్ రెడ్డి పండగ చేశాడు. సిగ్గుశరం ఉండకల్లా ప్రజలకు తెలియదా ఏం జరిగిందో? ప్రజలు చూడలేదా? మన ఓట్లే లేదా? మారాలి కదా ఇప్పుడైనా. అదే గోబల్స్ ప్రచారాన్ని మళ్ళీ తెర మీదకి, అంటే అడిగేవాళ్ళు లేకపోతే ప్రజలు నెత్తిన రుద్దాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి నైజమే అది. వివేకానంద రెడ్డిని హత్య చేసి చంద్రబాబు నాయుడు హత్య చేశాడు అన్నట్టుగా ప్రజల మైండ్లో రుద్దాడు ఆ రోజు. తర్వాత ఏమైంది? పింక్ డైమండ్ అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు కొట్టేశాడని మాట్లాడారు ఆ రోజు విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది పింక్ డైమండ్, లేకపోతే నేను రాజకీయాలను వదిలేస్తానని చెప్పి విజయసాయి రెడ్డి. వైసీపీ వచ్చిన తర్వాత పింక్ డైమండ్ లేదని వాళ్ళే చెప్పారు కోర్టుకి. ఇలాంటి గోబల్స్ ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు, రాజశేఖర్ రెడ్డి సిద్ధహస్తుడు. కాకపోతే రోజులు మారాయి. ఎల్లకాలం మీరు చేసే అబద్ధాలు ప్రచారాలు నమ్మరు ప్రజలు. ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ మరి ఈ పేజీలు నడిపేది ఎవడో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొద్దిగా మారి బుద్ధి తెచ్చుకుంటే మంచిది.